హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఏం చేస్తున్నామో తెలుసా? పెయింట్ వేస్తున్నాం. ఇప్పుడే ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇక వాళ్ళకి కొంచెం బనానా ఇచ్చి కింద ఆడుకుంటారు అంటే ఆడుకోవడానికి వెళ్ళారు. మళ్ళీ ఏం చెప్పారంటే మళ్ళీ మీకు కొంచెం సేపే టైము, మళ్ళీ తర్వాత మేము వేరే వాల్స్కి కింద వైపు వేరే వాల్స్కి వేస్తాము అన్నారు. సరే అని చెప్పేసి నాకు కొంచెం సేపు టైం ఇచ్చారు. ఇక్కడ నేను స్పీడ్ పెట్టిన వీడియో, కాకపోతే పెయింట్ వేసేది మొత్తం నేనే వేస్తున్నా. మా హస్బెండ్కి చెప్పాను నేనే వేస్తాను మొత్తం అనేసి. సరే నీ ఇష్టం అని అయితే ఆయన అన్నారు. అనే నేను ఇక్కడ వాళ్ళకి ఇక్కడ టీవీ పెట్టాం కదా, ఇక్కడ టీవీ పెట్టిన దగ్గర ఇంతకుముందు వేరే పెయింట్ ఉండే, అక్కడ కబోర్డ్ చేపించినాం చెక్కతో. కాకపోతే అది మంచిగా అనిపించట్లే, అవి చెక్క పురుగులు వస్తున్నాయి అనేసి మేము చెదల పురుగులన్నీ ఖరాబ్ అయిపోతుందని మొత్తం తీపిచ్చేసాం. అయితే ఇక్కడ ఏం చేసా, స్పీడ్ పెట్టేసా వీడియో. ఈ వీడియో మొత్తం అంటే చాలా టైం పడుతుంది. ఎంతైనా అంటే వాళ్ళు కొంచెం వేయాలి కదా, అదే ఉట్టిగా ఏది వేరే పని అయితే వేరేలాగా అనిపించేది. కానీ ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఉండద్దు అందుకనేసి ఫస్ట్ కోటింగ్ అయితే అంత మంచిగా రాలేదు. ఇక మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా వేయాలి. కాకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా, అదే నేను స్టార్టింగ్లో చూపించి నేను వేస్తున్నా అని మళ్ళీ లాస్ట్లో చూపించాను అనుకో, అది నేనే వేసినానా లేదా అని ఎవరైనా ఆలోచించవచ్చు. ఒకవేళ ఎవరి వీడియో అన్నా నేను చూసినప్పుడు కూడా అదే ఆలోచిస్తాను. ఇది స్టార్టింగ్లో చూపించారు వీళ్ళు, మళ్ళీ లాస్ట్లో నేనే వేసా అన్నారు. కాబట్టి ఇది వాళ్ళు వేసింది కాదేమో అని నా మైండ్ సెట్ అట్లా ఆలోచిస్తాను అనమాట. అందుకని నేనే వేస్తున్నా అనేసి మొత్తం వీడియో స్పీడ్ పెట్టి మొత్తం చూపిస్తున్నా ఇంతే. అయితే ఏమైంది, ఇక్కడ ఇంకా హైట్ అందదు కదా, మనము ఇంత హైట్ వరకు అయితే రాదు. కాకపోతే ఇది రోలర్కి ఈ స్టిక్ ఒకటి పెట్టేసి వేస్తున్నాను. ఇంతలో మళ్ళీ వచ్చేసి గోలగోలు చేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మొత్తం చూసారా ఇట్లా. కాకపోతే నేను ఎవరైనా ఒకవేళ నాలాగే ఎవరైనా ఇంట్లో పెయింట్ వేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే మెయిన్ ఆపండి. నేను మెయిన్ అయితే ఆపేశాను. ఇది బ్యాటరీ ఇన్వర్టర్ కరెంట్ అయితే ఉంది. కాకపోతే అక్కడ స్విచ్లు మొత్తం బంద్ చేసినాను, ఆ లైన్కి వచ్చేది బంద్ చేశాను అనమాట. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి లేదా వేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే పవర్ అయితే ఆపేసుకోండి, అది సేఫ్. ఏదైనా పని చేసేటప్పుడు మనం సేఫ్టీ అయితే ఇంపార్టెంట్. సేఫ్టీ తర్వాతే మళ్ళీ ఇంకేమైనా. ఒకవేళ ఆ పని చేసినామా చేయలేదా అన్న పాయింట్ పక్కన ఫస్ట్ అయితే సేఫ్గా అంటే ఉండాలి కదా. ఇక్కడ మొత్తం అందినంత వరకు అయితే రోలర్తో వేసాను అనమాట. ఇంకా పై భాగం అందదు కదా, నాకే కాదు ఇంకా ఆల్మోస్ట్ ఎవరికి అందదులేండి పైన వరకు. కాకపోతే అప్పుడు స్టూల్ అయితే అవసరం వస్తుంది. చూసినారా, ఈ పనే కాదు ఏదో ఒక పని అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఎంతైనా ఇంట్లో అదే వండడం, ఇల్లు ఉడవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇవన్నీ అయితే రోజు పనే. అదే పిల్లలకి రోజు చదవడమే కాదు కదా, ఒక్కొక్క రోజు యాక్టివిటీస్, ఒక్కొక్క రోజు డ్యాన్స్ నేర్పిస్తారు కదా, అట్లా అనమాట. ఇప్పుడు నేను కూడా రోజు ఇదే ఇంటి పనులే కాదు, ఏదో ఒకటి మళ్ళీ వేరే పనులు కూడా చేస్తాను. ఈ ఒక్కటే కాదు ఏదో ఒకటి నాకు ఎట్లా తోస్తే అట్లా బిహేవ్ చేస్తాను అనమాట. ఇంకా ఇంట్లో మళ్ళీ అంటే నాకు వచ్చింది అయితే కొంచెం ఐడియా ఉండేది అయితే కంపల్సరీ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే అది చూశాను అంటే అది ఖచ్చితంగా చేస్తా. మళ్ళీ నాకేంటంటే ఇంకొకరు సపోర్టు లేకపోవడమే నాకు ఇష్టము. ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకరు సపోర్ట్ ఉన్నదనుకో మనం చేసినట్టు అంత అనిపించదు కదా. ఇది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఎవరైనా సపోర్ట్ చేయడం కంటే చేయకుండా నేను ఓన్గా చేసుకోవడమే నాకు చాలా ఇష్టం. చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే. ఇది చూసారా, ఇక్కడైతే మొత్తం వేస్తున్నా. ఇంకా మళ్ళీ ఏంటంటే పిల్లలు వస్తారు, అమ్మో ఈ పని ఏమో కానీ పిల్లల్ని మేనేజ్ చేయడమే పెద్ద పని అయిపోయింది నాకు. వాళ్ళైతే మొత్తం నేను ఇంట్లో ఎక్కడ కింద మొత్తం ఎక్కువ పడిపోతుందా పెయింట్ అని నేను జాగ్రత్తగా వేసుకోవడం, వాళ్ళు వచ్చి నేను జాగ్రత్త పడిన దానికంటే డబల్గా మొత్తం కిందంతా జల్లుతారు. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ టైం కూడా ఇదే రిపీట్ అయింది. ఇంకైతే పోస్తేనే ఏం చేయాలి, ఇంకా తప్పదు. ఇంకా మళ్ళీ అంతా తుడుచుకోవాలి ఇట్లా. కాకపోతే మనం చేసినాము అనే ఒక హ్యాపీ ఉంటుంది. కాకపోతే ఎవరైనా ట్రై చేయొచ్చు. అంటే ఫస్ట్ అయితే నేనేం చేశాను అంటే లాస్ట్ టైం పెయింట్ వేసినప్పుడు 1 లీటర్ మాత్రమే తీసుకొచ్చాను. 1 లీటర్ తీసుకొచ్చి ఒక వాల్కి మాత్రం 1 లీటర్ ఒక వాల్కి సరిపోతుంది. మీడియం వాల్కి అయితే
మరి పెద్దవాళ్ళు కాదు, మీడియం వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఒక గోడకి సరిపోతుంది. అలా నేను ఫస్ట్ 1 లీటర్తో ట్రై చేశాను. పక్కన వాళ్ళ ఇంట్లో బ్రష్ తీసుకున్నాను అనమాట, ఇలా రోలరు. అయితే మా ఇంట్లో బ్రష్ ఉండే, లేదు మా ఇంట్లోనే ఉండే, బ్రష్ ఉండే, రోలర్ 2 ఉండే. అయితే ఏం చేసా, మొత్తం ఒక బకెట్లోకి పోసేసి, అది లీటర్ అంటే చిన్న డబ్బానే వస్తుంది, అది బకెట్లోకి పోసి కొంచెం వాటర్ ఏమో వేసి కలిపి పెట్టేసిన అనమాట. ఒక వాల్కి మొత్తం పెయింట్ వేసా, ఎక్కడ గ్యాప్ లేకుండా. అది బిల్డింగ్ది స్టూల్ ఉంటుంది, ఆ స్టూల్ తీసుకొచ్చి పైన కింద ఎక్కడ గ్యాప్ లేకుండా ఎడ్జెస్కి నీట్గా వేసిన ఒక వాల్కి. ఇంకప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇక నేను వేయగలను అనేసి. ఇంక అందుకని ఇంకా మొత్తం ఇల్లు మొత్తం పెయింట్ వేసాను. 2 వాష్రూమ్లకి, ఒక కిచెన్కి తప్ప హాల్కి, బెడ్రూమ్కి, ఇంకో బెడ్రూమ్కి అయితే మొత్తం పెయింట్ అయితే నేనే వేసిన లాస్ట్ టైము. ఇంకా అందుకనేసి ఈసారి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది, వేయగలను అని. కాకపోతే పై టాప్కి అయితే వేయలేదులేండి, లాస్ట్ టైం వేయలేదు, ఈసారి కూడా వేస్తా అని నమ్మకం లేదు. టాప్ అయితే ట్రై చేయలేదు, కానీ ఇక్కడైతే వేస్తున్నా. నిన్న మొన్న అయితే ఇది వాల్కేర్ పుట్టి ఉంటుంది కదా, అది పెట్టేశాను. అది పెట్టి ఒక ఏదో రేకుల్లాగా ఉంటాయండి, అరిచేయి మందంతో, అరిచేయి అంత పెద్దగా. అయితే వాటితో ఫస్ట్ అయితే అది పొడి వాటర్ అయితే కలిపి పుట్టి పెట్టేసి, తర్వాత అది ఆరిన తర్వాత ఒకటి రఫ్ పేపర్తో మనం రఫ్ చేయాలి. అప్పుడు బయటికి అయితే ఎగస్ట్రా ఏమైతే ఉంటుందో రాళ్ళుగా కానీ ఎగస్ట్రా ఉండేది మొత్తం రఫ్ పేపర్తో మొత్తం పోతుంది అనమాట. అప్పుడు వాళ్ళలో కలిసిపోతుంది, మనం సిమెంట్ వేసినట్టు తెలియకుండా వాళ్ళలోకి కలిసిపోతుంది. అట్లా కలిసిపోతే మళ్ళీ మనకు పెద్ద డిఫరెంట్ ఏం కనిపించదు. అదే మొత్తం వాళ్ళు నీట్గా ఉంది, ఇప్పుడు ఓన్లీ సిమెంట్ వేసిన దగ్గరే మనం మొత్తం పెయింట్ వేసినా కూడా అది డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట. అట్లా కాకుండా మొత్తం వాళ్ళు నీట్గా ఉంది కదా, ఈ సిమెంట్ వేసిన ప్లేస్ కూడా నీట్గా అయితే మొత్తం కలిసిపోతే నీట్గా అనిపిస్తుంది అనమాట. అంటే మేము పెద్ద ఎక్స్పీరియన్స్ వేసిన వాళ్ళం కాదులే, కానీ కొంచెం తెలిసినంత మటుకు మాత్రం. అయితే ఇదే కాదు, ఏ పనైనా చూస్తే అది దాంట్లో లోపాలు ఏంటి అదే అర్థమైపోతుంది నాకు. చిన్నవైనా సరే తెలిసిపోద్ది అనమాట, వాళ్ళు మంచిగా చేస్తుండ్రా మంచిగా చేయలేదా అన్నీ కనిపెట్టేస్తా. ఒక్క విషయం కాదు, ఇలా చాలా విషయాల్లో నేను టెస్ట్ పెట్టుకున్నాను అనమాట. కానీ నేను ఆలోచించేదే అక్కడ అది రాంగ్ అయితే రాంగ్ అనిపిస్తుంది, రైట్ అయితే మంచిగా చేస్తే మంచిగా చేస్తారు అనిపిస్తుంది. కాకపోతే ఒక్కొక్కరు నమ్మరు, ఒక్కొక్కరు నమ్ముతారు, అబ్బో ఈమెకు తెలిసేమో అనుకుంటారు. కానీ చాలా విషయాలు, 1, 2 కాదు, చాలా విషయాలు నేనేమైతే అంటానో అదే జరుగుతాయి చాలా విషయాలలో. కాకపోతే నేనేమైనా అనుకుంటే అది నా విషయంలో అయినా సరే, లేట్గా అయినా సరే అదైతే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అది మంచి ఏదైనా ఆలోచించినా అట్లే అవుతుంది, చెడుగా ఏదైనా ఆలోచించినా అది కూడా జరుగుతుంది. మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పాలి. మొన్న మా ఇంటికి సిమెంట్ పనిచేసే అన్న వాళ్ళు 2 వచ్చారు. ఆ స్టూల్ పట్టుకోరావడానికి 2 కావాలి అనేసి ఒకరిన వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, ఆ స్టూల్ వచ్చేసి కింద ఉంది. మళ్ళీ మెట్లు కూడా ఎక్కనవసరం లేదు, లిఫ్ట్ కూడా ఉంది. అయితే అన్న వెయిట్ చేస్తూ ఉన్నాడు, స్టూల్ ఇంకో మనిషి రావాలి, స్టూల్ తీసుకొని మనం కింద నుంచి పైకి రావాలి అనేసి. నేను వెళ్ళి ఒకదాన్నే లిఫ్ట్లో పెట్టేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ బయటికి కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చేసిన. వాళ్ళు షాక్ అవుతుండ్రు, అక్క ఆగక్క మేము తెస్తాం కదా అన్నారు. పర్లేదు అన్న, మీకు కొంచెం సపోర్ట్ అవుతుంది అని నేనన్నా. ఇక మా ఆయన అన్న, నీకెందుకే అంటే, అసలు నేను ఊరుకోనండి, ఏ పనైనా సరే అసలు ఊరుకోను. నాకు ఇంట్లో పెద్ద చేయాలి అని ఇంట్రెస్ట్ కాదు, ఇక తప్పనిసరి చేయాలి వంట, ఇంటి పనులు ఇవన్నీ. వేరే పనులు అయితే ఇక చేయాలని ఇష్టం ఎక్కువ, ఇట్లే ఒక్కొక్క పని. అయితే ఏమైంది, మా పిల్లలు కూడా ఇట్లే తయారవుతున్నారు. మా పెద్దోడికి వాడికి వచ్చా రాదా అని తెలీదు, చాలా విషయాలు మాకే తెలియకుండా వాడు ఆలోచించి నేర్చేసుకుంటాడు అనమాట. అప్పుడు నేను మా వారు షాక్ అవుతాం, అరే నీకు ఈ పని వచ్చా, అరే నువ్వు ఇది చేయగలవా అని. ఇక వాడు చేసేస్తాడు, 1 కాదు 2 కాదు, సైకిల్ రిపేర్లు చేస్తాడు, ఇంకా వంట పనిలో కొంచెం ఐడియా ఉంది. అయితే ఇంకా మా బాబులు 2 పెయింట్ వేశారు, ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. పెయింట్ కూడా వేస్తున్నారు, ఒక్క పనే కాదు అన్ని పనులు వచ్చేస్తున్నాయి ఇంత వయసులో. కాకపోతే ఈ 8 సంవత్సరాల బాబుకి ఇంత నాలెడ్జ్ ఉంటుందని అనుకోను నేను. కాకపోతే నేను పెద్ద అయిన దాకా కూడా మా అమ్మ చేతే ప్రతి ఒక్కటి చెప్పించుకోవడం అంత నాలెడ్జ్ లేకుండే మరి నాకు.
ఇప్పుడు వీడైతే వామ్మో ఇక అంటే నేను ఏమైనా ఆలోచిస్తానా, నా దగ్గర ఏదైనా మాట్లాడాలా వద్దా, లేకుంటే నేను ఏదైనా ఆయనకి కొనిపించేది అయితేనే అడుగుతాడు, కొనిపించేది అయితే అడగడు. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాడు, అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని. నిజం చెప్తున్నా, నాకైతే ఇంత నాలెడ్జీ లేకుండే ఈ ఏజ్లో. నాకు ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా నేను ఇంత ఆలోచించేదాన్ని కాదు మా అమ్మ గురించి. కాకపోతే నా అదృష్టము మా బాబు నా గురించి ఇంతగానం ఆలోచించి మరి ఇలా నేను ఒక్క విషయంలో కాదు చాలా విషయాల్లో గమనించాను. ఒకసారి ఆయనకి అలారం కావాలి, క్లాక్ కొనడానికి వెళ్ళాము. అయితే ఏమైంది, అది ఒకటి వచ్చేసి 100 ఒకటి చూపించారు, ఒకటేమో 300 చూపించారు. అప్పుడు అడుగుతున్నాడు అనమాట, అమ్మ నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎందుకురా అంటే నేను ఇది తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పు అని అడుగుతున్నాడు. ఇలా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. మంచే చెప్తున్నా, ఏ పెద్ద మంచోడేం కాదు, ఒక్కొక్కసారి అల్లరి చేసినప్పుడు తెలుస్తుంది. వామ్మో మస్తు మొండోడు. చిన్నప్పుడు నేను కూడా ఇంతే ఉన్నా, చాలా మొండిగా. ఇక అట్లే తయారైండు నాకు కూడా నా కొడుకు. ఒక్కొక్కసారి మంచిగా మాట వింటాడు, ఒక్కోసారి విన్నట్టే ఉంటుంది కానీ చాలా అల్లరి మొండి చేస్తాడు. ఇక తప్పదు మరి, నాణానికి 2 వైపులా భరించాలి. ఒకే వైపు ఏమి ఉండదు కదా, 2 వైపులా కొంచెం సేపు అట్లా అనిపిస్తే కొంచెం సేపు ఇట్లా అనిపిస్తాడు. ఇక మంచోడే కానీ కొన్ని విషయాల్లో బాగా మొండి సతాయిస్తాడు అనమాట. మా చిన్నోడైతే ఏం లేదండి, ఎక్కువ వాడికి ఏదైనా ఇష్టమైంది అది చెప్పామనుకో, ఇంక అది అవతల ఎంత పెద్దదైనా మర్చిపోతాడు అనమాట. అది ఎంత పెద్ద గాయమైనా సరే, ఎంత పెద్ద మొండిగా ఉన్నా సరే, వాడికి ఇష్టమైన ఫుడ్డే లేకపోతే ఇష్టమైన ఏదైనా చూపించామంటే ఇంక అవతల విషయం మర్చిపోతాడు. కానీ పెద్దోడు అలా కాదు, వాడి మైండ్లో వాడికి ఏమనుకుంటే అదే జరగాలి. చిన్నోడైతే తొందరగా మర్చిపోతాడు. పెద్దోడు ఒకలాగా చిన్నోడు ఒకలాగా అనమాట. ఇప్పుడు ఇద్దరు వస్తారు, పెయింట్ వేస్తారంట. ఇంతకీ నేను వేసిన పెయింట్ ఎలా ఉందో మీరు నాకైతే కామెంట్ చేయండి. ఇదో ఇక్కడ చూసినారా, మీరు గమనించినట్టయితే కొంచెం నీట్గానే వస్తుంది. మళ్ళీ సెకండ్ కోటింగ్కి ఇంకా నీట్గా వస్తుంది. రేపు మళ్ళీ ఇంకా సెకండ్ కోటింగ్ వేసి వీడియో పెడతాను. అట్లే మా బాబులు పెయింట్ వేసేది కూడా వీడియో పెడతాను. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. కొంతమంది అయినా ఎక్కువ మంది అయినా ఎవరో ఒకరు పర్వాలేదు, మా వీడియో బోర్ కొట్టకుండా చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ అండి దానికి. ఇక్కడైతే మొత్తం ఇది బ్రష్తో వేయాలి, ఇక్కడ పొడలు లేకుండా ఇది బ్రష్తో వేయాలి. పైన వరకు చూసారా ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.